ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ రోజుల్లో ఒక సరైన సంబంధాన్ని వెతకడం అనేది ఆకాశంలో చుక్కల్ని లెక్క పెట్టడం కంటే కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా సప్త సముద్రాల అవతల అమెరికా వంటి దేశాల్లో సెటిల్ అయిన మన తెలుగువారికి సంప్రదాయం ఆధునికతను బ్యాలెన్స్ చేసి సరైన మ్యాచ్ని వెతకడం ఒక పెద్ద టాస్క్. అయితే ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకుని వందలాది తెలుగు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగిస్తున్నారు పరిణయం అమెరికా మ్యాట్రిమోనీ. ఈ పరిణయం అమెరికా మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు అరుణ గుత్త గారు అమెరికాలో ఉంటున్న తెలుగు అబ్బాయిలకు అమ్మాయిలకు ఒక వారధిలా మారి మన సంస్కృతిని కాపాడుతూ సంబంధాలు కుదురుస్తున్న ఆమె ప్రయాణం ఏమిటి, ప్రస్తుతం పెళ్లి సంబంధాల విషయంలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గుత్తా అరుణ గారు. నమస్కారం అండి. పరిణయం అమెరికా, మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం? నాకు మా డాక్టర్ శివశ్రీకి అండి అమెరికాలో ఉన్న భారతీయులకి ఏదైనా సంథింగ్ గుడ్ చేద్దాము అని ఉండేది. ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడున్న అమెరికన్ సిటిజన్స్, మన భారతీయుల సిటిజన్స్ పిల్లలు, ఎన్ఆర్ఐలు కానీ H1 పిల్లలు, ఈ వీళ్ళందరికీ మ్యారేజెస్ సెటిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకి ఏజ్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది, సరైన ప్లాట్ఫారం లేక ఎక్కువ టైం పడుతుందని మేము గమనించడం జరిగిందండి. దీనికి చాలా గ్లోబల్ నీడ్ కూడా ఉందని అనుకున్నాము. దానిలో నుంచే మాకు ఈ అమెరికా పరిణయం పెట్టాలని ఆలోచన వచ్చిందండి. ఈ అమెరికా పరిణయం అనేది మేము 3 years ago అమెరికాలో స్టార్ట్ చేశామండి. ఈ అమెరికా పరిణయం పేరు అనేది కూడా మాకు ఎలా వచ్చిందంటే ఆలోచన, అమెరికాలో ఉన్న మన భారతీయ పిల్లలకి మ్యాచ్లు ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి పరిణయం అమెరికా అని అయితే సూటబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది. మా అమ్మాయి నేను ఆలోచించుకుని. నాకు ఈ పరిణయం అమెరికా స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం మా కజిన్ అండి. తను ఇండియాలో మ్యాట్రిమోనీ రన్ చేస్తుంది. మా అమెరికా పరిణయము డెవలప్ చేయడానికి, సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మా అమ్మాయి బాగా సపోర్ట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి హెల్ప్ చేయటం వలన మేము ఈ పరిణయం అమెరికాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అరుణ గారు, మీరు ఇక్కడే పుట్టి పెరిగారా లేకుంటే ఇండియా నుంచి వచ్చారా? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అసలు మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను పుట్టి పెరిగిందంతా కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వెంటపడలోనండి. నా స్కూలింగ్ అంతా కూడా వెంటపడలోనే జరిగింది. గుడివాడ దగ్గర అక్కినేని నాగేశ్వరరావు కాలేజీలో బీకాం చదివాను. మా అత్తగారు ఊరేమో గుడివాడ దగ్గరలో ఉన్న దొండపాడు. మా అమ్మాయి అమెరికాలో సెటిల్ అవ్వటం వలన ఒక 15 సంవత్సరాల నుంచి మేము కూడా అమెరికాలోనే ఉన్నాము. సిటిజన్స్ మేము అమెరికాలో ఉంటున్నాం కాబట్టి అమెరికాలో ఉన్న మన తెలుగు యువతకి ఏమైనా చేద్దాం అలా ఆలోచనలో నుంచే ఈ మా పరిణయం అమెరికా మ్యాట్రిమోనీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ అమెరికాలో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి సంబంధాలను సెట్ చేయడంలో ఇబ్బందులు ఏమైనా మీరు ఫేస్ చేశారా? ఇబ్బందులు అనేవి ఉంటాయి కానండి, మేము ఇది ఫ్యాషన్తో చేస్తున్నాం కాబట్టి అవి మేము ఇబ్బందులుగా ఫీల్ అవ్వట్లేదు. ఎట్లా ఉంటాయంటే అవి H1 పిల్లల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిటిజన్స్ కానీ గ్రీన్ కార్డు హోల్డర్స్ని కానీ అలాంటి పార్ట్నర్ల కోసం చూస్తూ ఉంటారు. సిటిజన్స్ పిల్లల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిటిజన్స్లకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటివి ఉంటాయి. ఈ సిటిజన్స్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ H1 అమ్మాయిల అబ్బాయిలకు కానీ హరస్కోపి అంటే జాతకం కనుకుంటే వీళ్ళకి మ్యారేజెస్ సెటిల్ చేయాలంటే చాలా లాంగ్ టైం పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ సిటిజన్ పిల్లలకి ఈ డేటింగ్ స్టైలు సైట్లు ఉండటం వలన వాళ్ళకి ప్రొఫైలు ఒకరికొకరికి ప్రొఫైల్ నచ్చి వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ రీచ్ అయ్యి రిక్వైర్మెంట్స్ అన్నీ బాగున్నా కూడా పిల్లలతో అమ్మాయి అబ్బాయితో కానీ అబ్బాయి అమ్మాయితో కానీ లాంగ్ టైం మాట్లాడుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మేము ఇంట్రెస్ట్ ఫ్యాషన్తో చేస్తున్నాం కాబట్టి మేము అవి ఇబ్బందులు సమస్యలుగా ఫీల్ అవ్వట్లేదు. మన ట్రెడిషను మన సాంప్రదాయాలు కల్చరు అవేమీ మిస్ అవ్వట్లేదు. ఈ మ్యాట్రిమోనీ అని చెప్పేసి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
వాళ్ళు ఇచ్చే కొన్ని ప్యాకేజెస్ కూడా డిఫరెంట్గా, అంటే చూడంగానే ఇది అయిపోద్దిలే అనే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. హై ప్రొఫైల్స్ కూడా వాళ్ళు చూపించుకుంటున్నారు. సో అలాంటి ఆర్గనైజేషన్స్కి, పరిణయం అమెరికా ఆర్గనైజేషన్స్కి తేడా ఏంటి? మ్యాచ్ మేకింగ్ విషయంలో మా అమ్మాయి నేను చాలా పర్సనల్ కేర్ తీసుకుంటాం. ఎలా అంటే బ్యాక్ ఎండ్ మాకు ఎంప్లాయీస్ ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి ఇచ్చినా కానీ పర్సనల్గా పిల్లల్ని, పేరెంట్స్ని మేమే మాట్లాడతాం వాళ్ళతోటి. H1 ఉన్న పిల్లల పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. సిటిజన్ పిల్లలు, సిటిజన్స్తో మా అమ్మాయి మాట్లాడుతుందండి. ఇంకో పెద్ద డిఫరెన్స్ ఏంటంటేనండి, ప్రొఫైల్ ఎక్కడ ఏ వెబ్సైట్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎక్కడ మేము షేర్ చేయమండి. ఆ ప్రొఫైల్ డేటాను కూడా మేము మిస్యూజ్ చేసుకోం. మా పర్సనల్, మా బిజినెస్ మార్కెటింగ్కి ఎక్కడ యూజ్ చేసుకోమండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంచి హై లెవెల్లో ఉన్న డాక్టర్స్, లాయర్స్, పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ ప్రొఫైల్స్ మా దగ్గర ఉంటే వాళ్ళ పేరు చెప్పుకొని మా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని అనుకోం. మేము ఆ సీక్రెసీని మేము మెయింటైన్ చేస్తాం. ఆల్ క్రౌడ్ అందరికీ మేము ఫార్వర్డ్ చేయం ప్రొఫైల్స్ అనేది. నీడ్ ఉన్న వాళ్ళకి సెలెక్టివ్గానే మ్యాచ్ అవుతారు. ముందు ఓవరాల్గా ఏం చేస్తామంటేనండి, ఒక అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్స్ 2 మ్యాచ్ చేసే ఇస్తాం ఎవరికైనా. ఇచ్చినప్పుడు ముందు అసలు వాళ్ళకి ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయం, ఫోన్లో కానీ డైరెక్ట్గా కలిసి కానీ వాళ్ళతో మాట్లాడతాం. ఎలా అంటే ఇదిగో మీ పాయింట్స్ ఇవి, మీ రిక్వైర్మెంట్స్ ఇవి, మీ ప్రయారిటీస్ ఇవి, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదండి, మీకు నచ్చితే పంపమంటారా అని అడిగి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మేము ప్రొఫైల్ షేరింగ్ అనేది చేయటం జరుగుతుందండి. అదొకటిను మా దగ్గర క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఎలా అంటే యూజువల్గా మేము 24 hours 12 hours రెస్పాన్స్ ఇస్తామని చెబుతాం, కాల్స్ కానీ మెసేజ్ కానీ. కానీ అంతకంటే ముందే 6 hours మేము రియాక్ట్ అయ్యి రెస్పాన్స్ అయ్యి ఆన్సర్లు చేయటం అనేది జరుగుతుంది మా దగ్గర. అరుణ గారు, ప్రస్తుతం ఇక్కడ అమెరికాలో ఉన్న అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, వాళ్ళ పార్ట్నర్లో ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే వీళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నట్లు మీరు గుర్తించారు? అమెరికాలో ఉండే H1 అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రాపర్ వర్క్ స్టేటస్ ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. అలాగే సిటిజన్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిటిజన్స్కి మ్యారేజ్ చేసుకోవటానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పిల్లలతో మాట్లాడినప్పుడు మేము గమనించింది ఏంటంటే, ఆ పిల్లలు వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ గురించి, నాకు ఫుడ్ హ్యాబిట్స్ ఇవి, నాన్ వెజిటేరియన్ అనో, లేకపోతే నాకు టెన్నిస్ ఇష్టమనో, లేకపోతే ట్రావెలింగ్ ఇష్టమనో, ఈ రిక్వైర్మెంట్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్, అడ్వకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇవ్వాల్సింది మెయిన్ వాటికి కాదు, ఎడ్యుకేషను, జాబు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, అవి చెక్ చేసుకోవాలి, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అనేది ఉందని మేము గమనించామండి. ఇప్పుడు H1B తర్వాత సిటిజన్షిప్, గ్రీన్ కార్డు ఇలాంటి వీసా అంశాలు ఇక్కడ పెళ్లి సంబంధాలు గుర్తించడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగజేస్తున్నాయి? ఇబ్బందులు లేవు కానండి, వాటికి మాత్రం ప్రాముఖ్యత చాలా ఉందండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో H1B కానీ, గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ, I-140 కానీ చాలా కీలకంగా మారినాయి. ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లలకి మ్యాచెస్ సెటిల్ చేయాలంటే ఈ H1B కానీ, గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ ఉన్న ప్రొఫైల్స్ని ప్రిఫర్ చేస్తున్నారండి ఎక్కువ. ఇంకోటి ఏంటంటే, ఇండియా నుంచి అమెరికాకి స్టడీస్ కోసం వచ్చి స్టడీస్ పూర్తయ్యి OPT మీద ఉన్నారనుకోండి, ఆ OPT వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం కోసం H1B ప్రొఫైల్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అలాగే I-140 వాళ్ళకి ఫర్దర్ గ్రీన్ కార్డు ప్రొఫైల్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇంకోటి డైవర్సిటీ ప్రొఫైల్స్కి సిటిజన్స్ ప్రొఫైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ 35-40 years ఉంటాయి డైవర్సీ కానీ, సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి కానీ. వాళ్ళు సెటిల్ అవ్వాలంటే సిటిజన్ ప్రొఫైల్నే ప్రిఫర్ చేస్తారు. అందుట్లో కూడా
వాళ్ళకైనా కమిట్మెంట్స్ ఉండి, అంటే దాని అర్థం ఫస్ట్ మ్యారేజ్లో పిల్లలుండి కానీ వాళ్ళకి కార్కి ఈఎంఐ కట్టుకోవటానికనో హౌస్ రెంట్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి ఇష్యూలు ఉన్నాయనుకోండి, ఇంకా స్టేటస్లు అనేవి చాలా కీలకంగా మారుతాయింది. ఇవన్నీ బేర్ చేయాలంటే వాళ్ళు సిటిజన్ వాళ్ళనే చేసుకుంటేనే వాళ్ళు కంఫర్ట్గా లీడ్ చేయగలుగుతారు. అందుకని ఈ మూడు కూడా చాలా కీలకమనే చెప్పాలండి. అమెరికాలో ఉన్న ఇండియన్ పిల్లలకి మ్యారేజ్లు అవ్వాలంటే అవి చాలా కీలకంగానే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన వీటిలలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు అబ్బాయిలు ఉన్నారా, అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయిల పేరెంట్సే ఎక్కువ అడుగుతారు, అమ్మాయిలే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తాయి అమ్మాయిల లైఫ్కి. ఆల్రెడీ అబ్బాయి ఏజ్ అమ్మాయి ఏజ్ కంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కొంచెం వీళ్ళ మీద సెటిల్ అవుతారు. అందుకని ఆ నీడ్ అనేది అమ్మాయిలకే ఎక్కువ ఉంది అబ్బాయిల కంటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయిలు మన ఇండియాలోంచి అక్కడ నుంచి వచ్చిన అమ్మాయిల్ని చదువుకోవడానికో ఉద్యోగానికి వస్తారు కదా, అలా వచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుని చూసినప్పుడు అక్కడ అమ్మాయిలు కూడా ఇక్కడ స్థిరపడే వాళ్ళని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకుంటే మళ్ళీ చదువుకొని వెళ్ళిపోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటేనండి, అమెరికాలో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమెరికాలో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని మ్యారేజ్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే 90% పిల్లలు అలాగే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అబ్బాయిల్లో సరైన స్టేటస్ ఉండి వర్క్ స్టేటస్ కానీ, అంటే I-140 కానీ గ్రీన్ కార్డు ప్రాసెసింగ్లో కానీ అలా ఉన్న అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండి, అమ్మాయి ఎడ్యుకేషన్ బాగుండి ఇలాగ అనుకుంటే ఇండియా నుంచి కూడా మేము మ్యారేజ్ చేసుకోవటానికి ఇండియాలో ఉన్న పిల్లల్ని కూడా మ్యారేజ్ చేసుకుంటామని చెప్తున్నారండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇండియా నుంచి ఇక్కడ అమెరికాకు వచ్చే అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య పెరిగిందా తగ్గిందా మీ ఒపీనియన్లో? కరెంట్ సిచ్యువేషన్లోనండి అబ్బాయిలు ఎడ్యుకేషన్కి కానీ జాబ్స్కి కానీ అమ్మాయిలు కానీ రావటం అనేది తగ్గిందనే చెప్పచ్చండి. మీరు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఒక ఇండియన్ సంబంధం కావాలన్నారు. అలా అన్నప్పుడు మీరు ఇక్కడ అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్న వాళ్ళ సంబంధానికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్, వివరాలు, వాళ్ళ జాతకాలు అవన్నీ మీరు ఎలా వెరిఫై చేస్తారు ఇంత దూరంగా ఉండి? మాకండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్ బాగా ఉండటం వల్ల మాకు వచ్చే ప్రొఫైల్స్ అన్నీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఫ్యామిలీస్ ద్వారా కానీ రిఫరెన్సెస్లో వస్తాయి. మళ్ళీ ఆ రిఫరెన్స్ ద్వారా నుండి మరికొన్ని రిఫరెన్సెస్లో వస్తాయి. మాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆ ప్రొఫైల్ అవన్నీ మంచిగా లేకపోతే మాకు అసలు రిఫర్ చేయరు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా నుంచి మాకు కాల్స్ వస్తే కనుక మేము వాళ్ళకి వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర FFI తీసుకుంటాం. ఆ FFIలో ఉన్న ఇన్ఫర్మేషన్ మా వెరిఫికేషన్ ప్రాసెస్లో అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మాకు నియర్ డిస్టెన్స్లో ఉన్న ఫ్యామిలీస్ అందరి దగ్గరికి మా అమ్మాయి నేను వెళ్ళి ఫ్యామిలీని కలిసి పేరెంట్స్తో మాట్లాడి కుదిరితే కనుక పిల్లలతో కూడా మాట్లాడి ఎజ్యూమ్ చేసుకుంటాం. వీళ్ళు పర్సనాలిటీ ఏంటి, వీళ్ళ మెంటాలిటీ ఏంటి, వీళ్ళని ఎవరికి మ్యాచ్ చేయొచ్చు, అలాంటి విషయాలు మాకు తెలుస్తాయి మేము పర్సనల్గా కలిసి మాట్లాడటం వల్ల. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ రిఫరల్స్ వాటిల్లో కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ అదంతా చేసే మాకు ఇస్తారు. మాకు అవసరమైనప్పుడు మళ్ళా చెక్ చేయమని మేము వాళ్ళని అడుగుతాము. ఆ రకంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి మంత్ మేము అమెరికాలో మా పరిణయం అమెరికా మ్యాట్రిమోనీ ఈవెంట్స్ ఒక మంత్లో ఒక స్టేట్లో చేస్తూ ఉంటామండి. ఆ చేసినప్పుడు కూడా ఇంకొంతమంది పేరెంట్స్ని మీట్ అవటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళకి కుదిరితే వాళ్ళ మ్యారేజ్ నీడ్ ఉన్న పిల్లల్ని వెంట పెట్టుకొస్తారు. మేము అట్లా ఈవెంట్లు అవి చేయటం వలన మేము వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటానికి మాకు ఎక్కువ స్కోప్ ఉండటంలో మేము ఈ వెరిఫికేషన్ అనేది మాకు చాలా ఈజీ అవుతాయిందండి. ఇక్కడ ఉండి పెళ్లి చేసుకునే వాళ్ళల్లో అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఇష్టపడితే సరిపోతుంది ఎక్కడైనా చెప్తారు. కాకపోతే పేరెంట్స్ కూడా ఇంపార్టెంటే కదండి. సో మీకు వచ్చిన ఈ సంబంధాలలో అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డ వాళ్ళే ఉన్నారా, లేదంటే అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డా కూడా పేరెంట్స్ ఖచ్చితంగా
వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది అని మీరు అలా తీసుకొని చేస్తారా? మ్యారేజ్ చేసుకునేది ఒక అమ్మాయి అబ్బాయే కాబట్టి వాళ్ళిద్దరికి ప్రయారిటీ ఇవ్వాల్సిన మాట యథార్థమే. కానీ పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు, అది రెండు ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి ఈ ప్రయారిటీ అనేది ఇరువైపుల ఫ్యామిలీ పేరెంట్స్కి కూడా ఇవ్వాలి. ఇచ్చి అట్ ద సేమ్ టైం పిల్లలు ప్లస్ పేరెంట్స్ కూడా ఏ రిక్వైర్మెంట్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఏది ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఏది తీసేయాలి, ఏది ఉంచాలని డిస్కస్ చేసుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మ్యారేజెస్ త్వరగా సెటిల్ చేయొచ్చండి. ఒకవేళ పేరెంట్ లేని వాళ్ళు వస్తే మీరు బాధ్యతగా తీసుకొని రెండు మంచి సంబంధాలు కాబట్టి మీరు చేస్తారంటే? చేస్తామండి. చాలా మంచిది. పెద్దవాళ్ళుగా ఉండి మేము వాళ్ళకి చివరి వరకు గైడెన్స్, ఆఫ్టర్ మ్యారేజ్ గైడెన్స్ కూడా ఇస్తాం మేము. మీరు ఇక్కడ యుఎస్లో పరిణయం అమెరికా అని పేరు పెట్టి అటు ట్రెడిషనల్ వాల్యూస్ని మళ్ళీ ఇటు మోడర్న్ లైఫ్ స్టైల్ని ఇవన్నిటినీ చేసుకుంటూ చేస్తున్నారు కదా, వీటి రెండింటిని అంటే సాంప్రదాయ విలువల్ని అలాగే ఇప్పుడు వాళ్ళకు ఉండే మోడర్న్ లైఫ్ స్టైల్ని కూడా రెండింటిని ఎలా మ్యాచ్ చేసి మీరు వివాహాలు కుదురుస్తున్నారు? చెప్పాలంటే అండి, వెనకట 40-50 సంవత్సరాల క్రితం ఈ పెళ్ళిళ్ళు కుదర్చడానికి పెళ్ళిళ్ళ పేరయ్యలు మధ్యవర్తులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే అది లిమిటెడ్గా ఉండేవి. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఏంటంటే వాళ్ళు ఒక ఊర్లో ఒక మంచి ఫ్యామిలీ ఉందండి, వాళ్ళ అమ్మాయి చాలా బాగుంటుంది, వాళ్ళు మీ ఫ్యామిలీకి తగ్గిపోతారు, మీ అబ్బాయికి ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అని ఇక్కడ చెప్పి ఇక్కడ అబ్బాయి అందని అక్కడ చెప్పి అక్కడ అమ్మాయి అందని ఇక్కడ చెప్పి అట్లా పెళ్ళిళ్ళు కుదిర్చేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయినాయి అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఉద్యోగరీత్యావని వ్యాపారీత్యావని జిల్లాలు స్టేట్లు కంట్రీలు దాటి వెళ్ళిపోతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ పెళ్ళిళ్ళు కుదర్చాలంటే కుదరదు. అందుకని మోడర్న్ టెక్నిక్స్తో సాఫ్ట్వేర్ టెక్నిక్స్ ఉపయోగించి ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి ఈ పెళ్ళిళ్ళు కుదర్చడం అవుతుంది. అట్ ద సేమ్ టైం వాల్యూస్ అన్నీ ఈ సాంప్రదాయ విలువలు అవన్నిటికీ పెద్దపీట వేస్తున్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. ఈ మోడర్న్ టెక్నిక్స్ వాడటం వల్లే ఏ దేశాల్లో ఉన్నా కానీ కెనడాలో ఉన్న అమ్మాయికి అమెరికాలో ఉన్న అబ్బాయిని చేయొచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న అబ్బాయికి లండన్లో ఉన్న అమ్మాయిని చేయొచ్చు. అట్లా ఈ మోడర్న్ టెక్నిక్స్ ఉపయోగించడం వల్లనే ఈ మ్యాచ్ మేకింగ్ చేయగలుగుతున్నాం. ఒక కంట్రీకి ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకి పరిమితం కాకుండా గ్లోబల్గా ఎనీవేర్ గ్లోబల్ చేయగలుగుతున్నామండి. అమెరికాలో ఉన్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ కులం గోత్రం ఇవన్నీ మీకు అవి కూడా కావాలి అంటున్నారా, ఏదైనా పర్లేదనే విధంగా మ్యాచెస్ అడుగుతున్నారా? అంటేనండి, ఫస్ట్ మ్యాచెస్ ఎదగటం మొదలెట్టి ప్రొఫైల్ తయారు చేసినప్పుడు దానికి ప్రయారిటీ పేరెంట్స్ ఇస్తున్నారండి. ఓకే, పేరెంట్స్ ఇస్తున్నారు. పోను వాళ్ళు ప్రొఫైల్స్ చెకింగ్ చేస్తూ ఉండగా మ్యాచింగ్లు చూస్తూ ఉండగా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ జాతకాలు కానీ ఈ కమ్యూనిటీ కానీ ప్రయారిటీ ఇవ్వటం వలన వాళ్ళు ఎంత మంచి మ్యాచెస్ మిగతా పాయింట్లన్నీ మ్యాచ్ అయినా కానీ ఎంత మంచి మ్యాచెస్ మిస్ చేసుకుంటున్నామని వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఆ తర్వాత ఈ కులమో గోత్రమో కమ్యూనిటీ వీటికి అనేది ప్రయారిటీ ఇవ్వకపోవటం అనేది మా అమ్మాయి నేను గమనించిన విషయం. ఇది పిల్లల కంపాటిబిలిటీ ఈ పరంగా చూసి కానీ ఏదైనా కానీ వాళ్ళ కమ్యూనిటీ రేడార్ సర్కిల్ని పెంచుకుంటున్నారండి. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళల్లో ఓన్లీ తెలుగు వారికే చేస్తున్నారా, లేకుంటే హిందువులలో ఎవరు వచ్చినా కూడా మీరు మ్యాచ్ మేకింగ్ చేస్తున్నారా? మన భారతీయులందరికీ, మన తెలుగు వాళ్ళనే కాదు, తమిళియన్స్, కన్నడ వాళ్ళు, బెంగాలీసు, మన ఆల్ ఇండియన్ కమ్యూనిటీస్ అందరికీ, హిందూస్ అందరికీ చూస్తామండి. కంప్లీట్గా మీరైతే హిందూ ప్రొఫైల్స్ మ్యాచ్ మేకింగే ఉంది మీ దగ్గర. అమెరికా పరిణయం అని ఒక మ్యారేజ్ సంస్థ మీరు ఏర్పాటు చేసేసి ఇప్పటివరకు ఎన్నో జంటల్ని కలిపారు. ఇన్ని జంటలలో మీకు అబ్బా ఇంత కష్టపెడుతున్నారు ఏమి అనిపించే జంట కానీ, లేదంటే అమ్మయ్యా ఇంత తొందరగా అయిపోయింది అన్న జంట కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి, కానీ సమస్య అనేది మేము ప్యాషన్తో చేస్తున్నాం కానీ సమస్య ఏమీ ఉండదు. ఎలా అంటేనండి, కొన్ని ఇట్ మేక్స్ లాంగ్ టైం,
ఇట్ టేక్స్ లాంగ్ టైం. కొన్ని చాలా టైం పడతాయి, కొన్ని త్వరగా కుదురుతాయి, అలా ఉంటాయి. కానీ సమస్యలు అంటూ ఏమి ఫేస్ చేసినవి ఏమీ లేవు. రీసెంట్గా మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక మ్యారేజ్ అయిందండి. ఈ వాళ్ళు మాత్రం చాలా త్వరగా మ్యాచ్ మేకింగ్ చేసుకున్నారండి. వాళ్ళకి అమ్మాయి వైపు వాళ్ళకి జాతకాలు ఉన్నాయి, అబ్బాయి వైపు వాళ్ళకి హరస్కోపీ ప్రయారిటీ లేదు. అయినా మేము ఇచ్చిన ప్రొఫైల్తో ఫస్ట్ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వాలి వాళ్ళకి హరస్కోపీ. మేము ఇచ్చే సెకండ్ ప్రొఫైల్కే అంటే 10 daysలోనే వాళ్ళకి మ్యాచ్ అయింది, ముందుకు వెళ్తామన్నారు. ముందుకు వెళ్దామంటే పిల్లలిద్దరికి కాంటాక్ట్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేద్దాం, మాట్లాడుకోమందాం అనుకున్నా. అదే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ ఆంటీ దగ్గరికి అబ్బాయి ఉన్న ప్లేస్కి వెళ్తాయింది. మేము అమ్మాయి పేరెంట్స్కి అమ్మాయి ఎటు వెళ్తాయింది కదా, అబ్బాయిని మీట్ అవ్వమనండి అని చెప్పాం. చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, అదేంటండి అసలు మాట్లాడుకోకుండా అప్పుడే మీట్ అవ్వటం ఏంటి అన్నారు. దానికి మేము కాదండి, మీట్ అయితే ప్రయారిటీ ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి ఆ అబ్బాయి లక్షణాలు చూసిన తర్వాత ఉండే అభిప్రాయము, పర్సనల్గా మాట్లాడిన తర్వాత వచ్చే అభిప్రాయము, ఒపీనియన్ తీసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పిన తర్వాత సరేనని ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరూ మీట్ అయ్యారండి. వాళ్ళు మీట్ అయ్యి మాట్లాడుకున్నారు ఒక 1/2 hour. ఇద్దరికి ఒకళ్ళకి పాజిటివ్గా ఉన్నామని ఇద్దరు పేరెంట్స్కి చెప్పేశారు. మన ట్రెడిషన్ ప్రకారమే వాళ్ళు మా అమ్మాయిని అనిపించుకోవాలని ఇండియా నుంచి వచ్చి, ఆ పిల్ల సిటిజన్ పిల్ల అమెరికా వచ్చి చీర పెట్టి వెళ్ళారు. మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుని, ఎంగేజ్మెంట్ కూడా అమెరికాలోనే చేశారు. పెళ్ళి మాత్రం ఇండియాలో లాస్ట్ నవంబర్లో జరిగింది. ఆ మ్యారేజ్కి నేను కూడా అటెండ్ అయ్యానండి. మా ఇంటి పిల్ల అడిగి పెళ్ళి అయినట్టే చాలా సంతోషపడ్డాం. అరుణ గారు, ఇన్ని పెళ్ళిళ్ళు చేశారు కదా, ఎక్కువగా జరిగిన పెళ్ళిళ్ళు ఇక్కడ అమెరికాలో జరిగాయా లేకుంటే ఇండియాకి వెళ్ళి అక్కడ చేసుకుని వచ్చిన పెళ్ళిళ్ళు జరిగాయి? తెలుగు వాళ్ళు వచ్చి సెటిల్ అయిన పిల్లలు, H1 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఇండియాలోనే వచ్చి చేసుకుంటున్నారండి. సిటిజన్స్ వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయి అక్కడే ఉన్నారు కాబట్టి. సిటిజన్స్ పిల్లలు అయితే కనుక అమెరికాలోనే జరుగుతున్నాయండి. H1 చదువుకోవటానికి వచ్చి జాబులు, H1B ఉన్న వాళ్ళు, వాళ్ళకైనా ఈ వీసా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ అమెరికాలోనే రిజిస్టర్ మ్యారేజ్లు కానీ చేసుకుంటున్నారండి. మన ఇండియాలో ఉన్న చప్పుళ్ళు, సన్నాయిలు ఇలాంటివన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందా, లేదంటే మోడర్న్ ఆర్కెస్ట్రా మీద వెళ్తారా? లేదండి, అన్నీ ఉంటాయి. అమెరికాలో ఈ ఇండియా ట్రెడిషన్ ఏమీ మిస్ అవ్వకుండా ఇండియాలో కంటే కూడా ఇక్కడ బాగా చేస్తున్నారండి. ఏది మిస్ అవ్వట్లేదు. అడుగుతారండి, మాకు ఇట్లా సన్నాయి కావాలి, మళ్ళీ మాకు బారాత్ తీస్తాం కదా, ఇలాంటి ట్రెడిషన్స్ వాళ్ళు వాళ్ళ టేస్టులను బట్టి అరేంజ్ చేసుకుంటారు. ఫ్యూచర్లో మేము ఇలాంటి సర్వీస్ కూడా ఇద్దామనే ఉద్దేశం మాత్రం మాకు కూడా ఉంది. చాలా బెటర్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక సంబంధం కుదర్చడానికి మీకు ఎంత టైం పడుతుంది, అలాగే మీది ప్రీమియం మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యూజువల్గానండి మాకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మ్యాచ్ సెటిల్ చేయడానికి 3 months నుంచి 6 months వరకు పడుతుందండి. అదే కనుక హరస్కోపీ అదే జాతకాలు అవి ఉంటే కనుక 6 months నుంచి 1 year పట్టే అవకాశం ఉందండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జాతకాలు ఉన్నా కూడా 1 or 2 monthsలో కుదిరిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ ప్రొఫైల్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము ఆ ప్రొఫైల్స్కి మ్యాచింగ్ ఆ డేటా అంతా మా ఎంప్లాయీస్ చర్చ చేసి మాకు ఈ ప్రొఫైల్కి ఇన్ని ఉన్నాయండి అని చేసి ఇచ్చిన తర్వాత మేము వాటిల్లో ఉన్న బెస్ట్దే ఫస్ట్ ఇచ్చేస్తాం. ఒక ప్రొఫైల్కి మా దగ్గర ఉన్న డేటాలో బెస్ట్దే ఇస్తాం. 2 వైపుల వాళ్ళకి ఈ ప్రొఫైల్ నచ్చిందండి, మాకు మ్యాచ్ అయింది, ముందుకు వెళ్దామంటే ఫస్ట్ పిల్లల్ని మాట్లాడుకోమని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసేస్తాం. వాళ్ళు పాజిటివ్గా ఉన్నామంటే పేరెంట్స్ నెంబర్లు వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసి వాళ్ళని మాట్లాడుకోమంటాం. తర్వాత డిస్ట్రిక్ట్స్ల నుంచి, జిల్లాల నుంచి ఉండొచ్చు, స్టేట్లు తేడా ఉండొచ్చు. స్టేషన్లు తేడా ఉంటే వాళ్ళకి చెప్పి ఫెసిలిటేట్ చేసి స్టిల్ ఎంగేజ్మెంట్ వరకు సర్వీస్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి నీడ్ అయితే పెళ్లి వరకు కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉంటామండి. ఏదో కారణాల వల్ల విడాకులు తీసుకోవడం కావచ్చు, లేదంటే ఏదన్నా ఒక ప్రమాదంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన మ్యాచ్ వచ్చినప్పుడు
అలాంటి వారి కోసం మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కానీ డివోర్సీ వాళ్ళకి కానీ సర్వీసు వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న కొంతమందికి మేము ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చి పెళ్ళిళ్ళు చేసామండి వితౌట్ కాస్ట్ తోటి. ఇంకా మామూలుగా డైవర్సీ వాళ్ళు కాకుండా H1B పిల్లలు కూడా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఫీ అది లేకుండానే చేసాము. డివోర్సీ వాళ్ళు కానివ్వండి, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కానివ్వండి, మాకు ఛాలెంజింగ్గా ఉంటాయింది. ఎలా అంటే కొంతమంది పిల్లలు ఉంటే వద్దంటారు, ఏవైనా కమిట్మెంట్లు ఉంటే వద్దంటారు. ఈ కమిట్మెంట్లు అంటే ఈఎంఐ కానీ హౌస్ రెంట్, పిల్లల ఎడ్యుకేషను అలాంటి ఛాలెంజింగ్గా ఉన్నాయండి. వాళ్ళకు కూడా మా దగ్గర మంచి సర్వీసే ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ప్రీ కౌన్సిలింగ్ ఏదైనా ఇస్తారా? అవసరాన్ని బట్టి వాస్తవమైన పిల్లలకి ప్రీ కౌన్సిలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఎలా అంటే ఎస్పెషల్లీ సిటిజన్ పిల్లలకి మన పెళ్ళి వ్యవస్థ గురించి కానీ, మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, మన సాంప్రదాయాలు అవి వాళ్ళకి అక్కడ పుట్టి పెరగటం వల్ల మన ఇండియన్స్ ఏమి తెలవండి. వాళ్ళకి మాత్రం బాగానే చెప్తాము. పెళ్ళి అంటే అడ్జస్ట్మెంట్లు, హెల్పింగ్ నేచరు, ఫ్యామిలీ అందరితో బాగుండాలి, మనం ఒక్కళ్ళే ప్రయారిటీ కాదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని అలాంటి విషయాలు కూడా చెప్తామండి. ప్రయారిటీలు కూడా దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, మెయిన్ ప్రయారిటీలు మీరు చెక్ చేసుకోండి. ఫిజికల్ అపీరెన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వద్దు అని అంత పర్టికులర్గా ఉండొద్దని చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయో గర్ల్ 6 feet ఉన్నారనుకోండి, మాకు 5'6", 5'7" ఉన్న అబ్బాయో అమ్మాయో కావాలని పట్టు కూర్చుంటారు. మిగతా రిక్వైర్మెంట్స్ అన్నీ రీచ్ అయ్యి ఆ హైట్ దగ్గరే పట్టు కూర్చుంటే నువ్వు మంచి మ్యాచ్ని మిస్ చేసుకుంటున్నారు కదా మీరు. అలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి అని అడ్వకేట్ చేస్తాం పిల్లలకి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషను, జాబు, నీ కంపాటబిలిటీ మెయిన్ అవి చెక్ చేసుకోండి, వాటికి ప్రయారిటీ ఇవ్వండి అట్లా చెప్తాం. వాళ్ళు H1 వాళ్ళు అవనివ్వండి, సిటిజన్స్ అవనండి, ఆ రకంగా ఉంటుందండి మా సర్వీస్. అరుణ గారు, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సర్వీస్లో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. వీటిని మీరు ఏ ప్రయారిటీలో చూస్తారు, అలాగే ఈ రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎలా అంటేనండి, మా దగ్గర ఉండే ప్రొఫైల్ డేటాని ఏ నెట్వర్క్లో కానీ ఏ వెబ్సైట్లో కానీ పెట్టమండి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉండే అన్ని క్యాడర్ ప్రొఫైల్స్ డేటాని ప్రొటెక్టింగ్కి సాఫ్ట్వేర్ టెక్నిక్స్ వాడతామండి. ఇంకోటి ఏంటంటే మా వెబ్సైట్లో ఈ ప్రైవసీకి సంబంధించిన డిస్క్లైమర్స్ ఉంటాయి, అవి అందరూ చదువుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉండే ప్రొఫైల్ డేటా ఇన్ఫర్మేషన్ కానీ, దాంట్లో ఉండే విషయాలు కానీ వాట్సాప్ కానీ సోషల్ మీడియాలకు కానీ ఎవరికి షేర్ చేయమండి. అది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకుని పరిణయం అమెరికా మ్యాట్రిమోనీ మార్కెటింగ్కి వాడుకోమండి. ఈ వెరిఫికేషన్ విషయానికి వస్తే మా దగ్గరికి ప్రొఫైల్ వచ్చిన దగ్గర నుంచి మేము వెరిఫికేషన్ చేసిన తర్వాతే, మాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయటం మొదలెడతామండి. ఫస్ట్ వెరిఫికేషన్ అయ్యి మాకు ఆ ప్రొఫైల్ నచ్చి ఇది జెన్యూను అని తెలిసే వరకు మేము దాన్ని మ్యాచ్ చేయమండి ఎవరికి. బ్యాక్ ఎండ్ ఆ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ రకంగా మేము వెరిఫికేషన్ చేసుకుంటామండి. ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో ఎప్పుడు వెళ్తున్న కొంచెం డెవలప్మెంట్స్, కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం, అడిషనల్ సర్వీసెస్ యాడ్ చేయడం జరుగుతుంటుంది. అలాగే ముందు ఈ పరిణయం అమెరికా అనే మీ మ్యాట్రిమోనీ దాంట్లో ఎలాంటి ఫీచర్స్ కానీ సేవలు కానీ అందించబోతున్నారు? జాతకాలు పేరెంట్సే చూడాలంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు. మా దగ్గర సర్వీస్ ఉంటే కొంచెం మ్యాచ్లు తొందరగా సెటిల్ అవుతాయి అనే ఉద్దేశంతో జాతకాలు, హారోస్కోపీ సర్వీస్ ఒకటి, పెళ్ళిళ్ళు చేసే విషయంలో ఉండే సర్వీసులన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ హాలు, దానిలో అవసరమయ్యే అరేంజ్మెంట్స్, డెకరేషన్ లైక్ డీజే, ఫుడ్, ఇలాంటి సర్వీసులన్నీ కూడా ఫ్యూచర్లో ఇవ్వాలని మేము ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆ త్వరలోనే ఆ సర్వీసులు కూడా ఇచ్చే ఉద్దేశం అయితే మాకు ఉంది. మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ విషయాలు కానీ ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు యువతకి మీరిచ్చే ఒక ముఖ్యమైన సలహా ఏంటి? ఈ జాతకాలు ఉన్న ప్రొఫైల్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళు
టూ డీటెయిల్డ్గా పోయి జాతకాల విషయంలో మంచి మంచి మ్యాచ్లు మిస్ చేసుకోవటం చూస్తున్నామండి. అది మాకు చాలా ఫీలింగ్గా ఉంటాయింది. ఓకే, వీళ్ళకి సెటిల్ చేసుకోకుండా మంచి మ్యాచ్లు మిస్ అయ్యారే అని ఫీలింగ్ ఉంటుంది మాకు. ఓకే, పిన్ టు పిన్ వెళ్తారేమో 100 to 100 కలవాలని. అది ఆ విషయంలో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే మంచి మ్యాచ్లు సెటిల్ చేసుకుంటారని మా అడ్వైజు. ఓకే, రెండో విషయం, టైంకి వాల్యూ రెస్పెక్ట్ ఇవ్వాలండి. మా టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు టయాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్ అటు రెండు ఫ్యామిలీలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఒకరి టయానికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వటం, అవి ఒకటి ఉండాలండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ అనే వాటికి ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఎంతవరకు ఉండాలి అనేది కూడా వాళ్ళు ఎజ్యూమ్ చేసుకుంటే బాగుంటుందని. ఒక మ్యాచ్ ప్రొఫైల్ అంతా మ్యాచింగ్ అయ్యి ఆ మ్యాచ్ ఉన్నప్పుడు అది ఎట్లా వర్క్ అవుతుందా అనేది ఆలోచించి ఓపెన్ మైండెడ్గా ఉండి మ్యాచ్ని సెటిల్ చేసుకోవాలి అనేది మా అడ్వైజ్ అండి. ఇక్కడ అమెరికాకు వచ్చి పరిణయం అమెరికానకు మ్యాట్రిమోని పెట్టి మన భారతీయ వివాహ వ్యవస్థని ఇక్కడ కూడా మీరు పునరుద్ధరిస్తున్నారు. మీ సర్వీసు దినదిన అభివృద్ధి చెందాలని, బాగా మన ఇండియన్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ అమెరికాలో పరిఢవిల్లాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఇంకా దీంట్లో ఇంకిన్ని సేవలు మీరు చేస్తానన్న సేవలు కూడా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా ధన్యవాదాలండి. పరిణయం అమెరికా ఈ మ్యాట్రిమోనీ ద్వారా మీరు కూడా సంబంధాలు కుదుర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే.